హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు ప్రభావతి హోమ్. మీరు కనుక నా ఛానల్కి ఫస్ట్ టైం వస్తే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈరోజు వీడియోలో బెండకాయ ఫ్రై, మజ్జిగ చారు ఎలా చేసుకోవాలో చూపిస్తున్నానండి. ఈ రెండు చాలా ఈజీగా చేసుకోవచ్చు. ఎండలు పెరిగిపోయినాయి కదండి, ఇలా చల్లగా ఏదైనా పెరుగుతోటి చేసుకుని తింటే చాలా బాగుంటుంది. కడుపుకి చల్లగా కూడా ఉంటుందండి. ఇప్పుడు ఈ బెండకాయ ఫ్రై, మజ్జిగ చారు ఎలా చేసుకోవాలో చూసేయండి. ఫస్ట్ బెండకాయల్ని, ఉల్లిపాయల్ని, పచ్చిమిర్చిని ముక్కలు కట్ చేసుకుని రెడీగా పెట్టుకోవాలండి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకుని కడాయి పెట్టుకుని 2 గరిటెల వరకు ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేడవ్వాలండి. వేడయింది. ఇప్పుడు ఇందులో 1 స్పూన్ పచ్చిశనగపప్పు, 1 స్పూన్ మినపప్పు, 1/2 స్పూన్ ఆవాలు, 1/2 స్పూన్ జీలకర్ర, ఈ 4 వేసుకుని ఫ్రై చేసుకోవాలి. ఇవి రెడ్ కలర్ వచ్చే వరకు కూడా ఫ్రై చేసుకోవాలండి. ఫ్రై అయిపోయినాయి కదా, ఇప్పుడు ఇందులో కరివేపాకు వేసుకోవాలి. తర్వాత పచ్చిమిర్చిని కూడా వేసేసుకుందాం. ఇవి 5 పచ్చిమిర్చి అండి, ఇలా ముక్కలు కట్ చేసుకుని వేసుకోవాలి. కరివేపాకు 2 రెమ్మల వరకు తీసుకుని వేసుకోండి. ఇప్పుడు ఇందులో ఉల్లిపాయ ముక్కలు వేసుకుందాం. ఇవి 2 ఉల్లిపాయలు అండి, ఇలా చిన్న ముక్కలుగా కట్ చేసుకుని వేసుకోవాలి. మీకు ఇంకా ఎక్కువ కావాలన్నా ఇంకా 2 ఉల్లిపాయల వరకు వేసుకోవచ్చు. ఇప్పుడు ఈ ఉల్లిపాయల్ని సగం వరకు ఫ్రై అయ్యే వరకు ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు ఫ్రై అయిపోయినాయి కదండి, ఇప్పుడు ఇందులో బెండకాయ ముక్కలు వేసేసుకోవాలి. ఇవి 1/2 కిలో బెండకాయలు ఇలా చిన్నగా కట్ చేశాను. ఇలా కట్ చేసుకుని వేసుకోవాలండి. ఇప్పుడు ఈ బెండకాయ ముక్కలు, ఉల్లిపాయ ముక్కలు మొత్తం కలిసేలాగా కలుపుకోవాలండి. ఇలా మొత్తం కలిపేసాం కదా, ఇప్పుడు ఇందులో 1 గరిటె వరకు పెరుగు వేసుకోవాలి. పెరుగు వేసుకుని మొత్తం కలిసేలాగా కలుపుకోవాలి. పెరుగు వల్ల బెండకాయల్లో ఉన్న జిగురు తగ్గిపోతుందండి, చాలా బాగుంటుంది. ఇలా పెరుగు వేసుకొని మొత్తం అంతా కలిసేలాగా కలుపుకోవాలి. ఇప్పుడు కలిపేసాం కదండి, మూత పెట్టేసుకుని ఉడికించుకుందాం. ఒక 5 నిమిషాలు స్టవ్ మీడియం ఫ్లేమ్లోనే పెట్టుకుని బెండకాయలని ఫ్రై చేసుకోవాలండి. ఇలా మళ్ళీ ఒకసారి మొత్తం కలిసేలాగా కలుపుకొని కొంచెం మగ్గనివ్వాలి. ఇప్పుడు మగ్గింది కదా, ఇప్పుడు ఇందులో 1 స్పూన్ పసుపు, 2 స్పూన్ల వరకు కారం, రుచికి సరిపడా ఉప్పు, సాల్ట్ వేసుకోవాలి. ఇప్పుడు ఇది మొత్తం కలిసేలాగా కలుపుకోవాలి. మీ కారానికి తగ్గట్టు మీరు వేసుకోవచ్చండి. ఇప్పుడు ఇది మొత్తం కలిసేలాగా కలిపేసుకొని మూత పెట్టేసుకొని ఒక 10 నిమిషాలు మగ్గనివ్వాలి. 10 నిమిషాలు అయిపోయిందండి. ఇలా మధ్య మధ్యలో తీసుకుంటూ కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి. బెండకాయ ఫ్రై రెడీ అయిపోయిందండి. చూసారా, చాలా ఈజీగా చేసుకోవచ్చు. ఇందులో నుంచి ఆయిల్ బయటకు వస్తుందండి. అలా వచ్చినప్పుడు మనకి బెండకాయ ఫ్రై రెడీ అయిపోయినట్టే. ఇదిగోండి, బౌల్లోకి తీసేసాను. చూసారు కదా బెండకాయ ఫ్రై చేయడం. ఇప్పుడు మజ్జిగ చారు ఎలా చేసుకోవాలో చూసేయండి. ఇది కూడా చాలా ఈజీగా చేసుకోవచ్చండి. ఫస్ట్ పెరుగుని, ఉల్లిపాయల్ని, పచ్చిమిర్చి, కొత్తిమీర, కరివేపాకు ఇవన్నీ రెడీగా పెట్టుకోవాలండి. ఇప్పుడు నేను 2 గ్లాసుల వరకు పెరుగు తీసుకున్నాను. పెరుగు తీసుకుని ఇలా గరిటెతో మొత్తం కలిసేలాగా కలుపుకొని 1 గ్లాసు నీళ్లు పోసుకొని కలుపుకోవాలి. మీకు ఎంత పలుచగా కావాలంటే అంత పలుచగా కలుపుకోవచ్చండి. ఇలా మజ్జిగ రెడీ చేసుకోవాలి. ఇప్పుడు ఈ మజ్జిగని తాలింపు పెట్టుకుందాము. స్టవ్ ఆన్ చేసుకుని ప్యాన్ పెట్టుకుని 1 స్పూన్ ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేడైన తర్వాత 1/2 స్పూన్ పచ్చిశనగపప్పు, 1/2 స్పూన్ మినపప్పు, 1/2 స్పూన్ ఆవాలు, 1/2 స్పూన్ జీలకర్ర, 1/2 స్పూన్ మెంతులు ఇవన్నీ వేసుకుని ఫ్రై చేసుకోవాలి. ఇవి కొంచెం ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు ఇందులో 2 ఎండుమిర్చిని ఇలా ముక్కలు కట్ చేసుకుని వేసుకోవాలండి. ఇప్పుడు వీటిని కూడా ఫ్రై చేసుకుందాం. ఇప్పుడు ఇందులోనే 2 రెమ్మల వరకు కరివేపాకు వేసుకుని ఫ్రై చేసుకోవాలి. ఇలా ఒకదాని తర్వాత ఒకటి వేసుకుని ఫ్రై చేసుకోవడమే. ఇప్పుడు ఇందులో పచ్చిమిర్చి ముక్కలు కూడా వేసేసుకోవాలి. ఇవి 5 పచ్చిమిర్చి అండి, ఇలా చిన్న ముక్కలు కట్ చేసుకుని వేసుకోవాలి. ఇప్పుడు ఇవన్నీ కలిపి ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు ఇందులో కొంచెం కొత్తిమీర మీ దగ్గర ఉంటే వేసుకోండి, లేకపోతే లేదు. నేను ఉందని వేస్తున్నాను. ఇప్పుడు ఇదంతా కలిసేలాగా కలిపి ఫ్రై చేసుకోవాలి. ఇందులో 1/2 స్పూన్ పసుపు, ఇది మొత్తం కలిసేలాగా కలుపుకోవాలి. పసుపు మీరు మజ్జిగలో అయినా వేసుకోవచ్చు అండి, ఇలా తాలింపులో అయినా వేసుకోవచ్చు. ఇలా వేసుకున్న తర్వాత మొత్తం కలిసేలాగా కలుపుకొని ఇప్పుడు ఈ తాలింపుని మజ్జిగలో వేసేసుకోవాలి. ఇప్పుడు ఇందులో ఉల్లిపాయ ముక్కలు వేసుకోవాలండి. ఇవి
2 ఉల్లిపాయలు, మీడియం సైజు ఉల్లిపాయలని ఇలా చిన్న ముక్కలుగా కట్ చేసుకుని వేసుకోవాలి. రుచికి సరిపడా సాల్ట్ వేసుకుని మొత్తం కలిసేలాగా కలుపుకోవాలి. పెరుగుని మజ్జిగ కవ్వ ఉంటే దాంతోనైనా తిప్పుకోవచ్చండి. నేనైతే ఇలా చేసేసాను. చూసారు కదా, మజ్జిగ చారు, బెండకాయ ఫ్రై, మజ్జిగ చారు రెడీ అయిపోయినాయండి. చూసారు కదా, చాలా ఈజీగా చేసుకోవచ్చు. నా ఛానల్లో ఇంకా వీడియోస్ ఉన్నాయి, చూడండి. మీకు కనుక నా వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ అండి.